నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ భాగంగా ఉన్నప్పటికీ తమిళనాడులోని రాజకీయ పరిణామాలు ప్రజల అభిష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక వివరాల్లోకి వెళితే తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేసిన టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించడానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు విజయ్ పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే టీవీకి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 సీట్లు అవసరం కాగా విజయ్ కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీల మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు టీవీకేకు పలు పార్టీలకు మధ్య చర్చలు సాగుతున్నాయి. అయితే టీవీకే కాంగ్రెస్ ల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినా టీవీకేకు మద్దతు ప్రకటించేందుకు అంగీకరించింది. అయితే ఇందుకోసం కాంగ్రెస్ ఏమైనా కండిషన్స్ విధిస్తుందా, మంత్రి పదవులు కోరుతుందా అనేది వెంటనే తెలియరాలేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం రాత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. తమిళనాడులో ప్రజలు లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కోసం తీర్పిచ్చారు. రాజ్యాంగాన్ని అక్షరాల దాని స్ఫూర్తితో కాపాడటానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వాన్ని బీజేపీ గాని దాని అనుబంధ పార్టీలు ఏ రకంగానూ నడపకూడదని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉంది. అందువల్ల ఎన్నికల తీర్పులో ప్రతిబింబించిన రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం తమిళనాడు కాంగ్రెస్ యూనిట్ ను ఆదేశించిందని తెలిపారు. ఈ క్రమంలోనే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె సెల్వ పెరుంతగై గత రాత్రి పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించి టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశంపై చర్చించారు. ఈ సమావేశంలో టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ కు మద్దతివ్వాలని తమిళనాడు కాంగ్రెస్ పిఏసీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. కాంగ్రెస్ మద్దతు తెలిపినప్పటికీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, డిఎండికే 1 సీట్లు సాధించాయి. అన్నా డీఎంకే కూటమిలో పిఎంకే 4, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. అయితే ఇందులో వామపక్షాలు వీసీకేలు కూడా విజయ్ కు మద్దతు తెలిపే అవకాశం కూడా ఉంది. దీంతో తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఇక ఇదిలా ఉంటే విజయ్ మంగళవారం రోజున టీవీకే ప్రధాన కార్యాలయంలో ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక మరోవైపు తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కార్యాలయానికి విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2 వారాల్లో అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గురువారం చెన్నైకి చేరుకోనున్నారు. ఆ తర్వాత ఆయనను విజయ్ బృందం కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకార తేదీపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే విజయ్ గురువారం రోజున అంటే మే 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.